ప్రైజ్ లార్డ్ అందరికీ. మీ అందరికీ దేవుని నామమున శుభములు. అందరూ బాగున్నారా? ఈరోజు మనం వాక్య ధ్యానం చేసుకోవటానికి స్టార్ట్ చేద్దాం. నరులను నమ్ముకునటం వల్ల ఏమవుతుంది, దేవుని నమ్ముకునటం వల్ల ఏం జరుగుతుంది, దీని గురించి మనం ఎంచుకుందాం. రిఫరెన్స్ ఏంటంటే ఇర్మియా 17వ అధ్యాయం 5వ వచనం నుండి మనం కంటిన్యూషన్ చేసుకుందాం. ఓకే, మొదట మనం వాక్యం చదువుకుందాం. నరులు, మనుషులు దేవుని మీద ఆధారపడకుండా మనుషులను నమ్ముకుంటే ఏమవుతుంది, వాళ్ళు ఎలా ఉంటారు? అవును కదా. ఫస్ట్ మనం వాక్యం చదువుకుందాం. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళే మాకు సమస్తం అని చెప్పి అనుకున్నవాడు శాపగ్రస్తుడు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, తెలియజేస్తున్నాడు ఇర్మియా ద్వారా. ఇంత మనిషి మీద ఆధారపడితే దేవుడు తక్కువని శాపగ్రస్తుడు అన్నాడేంటి అని మనకు కొంచెం బాధ ఉంటుంది కదా. మనిషి మీద ఆధారపడకుండా ఎలా ఉంటారు అని అనుకుంటున్నారా? మనిషి మీద ఆధారపడడం అంటే ఏదో కొంచెం హెల్ప్ చేయడమో, లేకపోతే కొంచెం ఏదో మాట మాట్లాడడమో ఇట్లాంటివి కాదండి. ఇట్లాంటివి అయితే చిన్నవాటికి యేసయ్య అంత ఖరాఖండిగా మీరు శాపగ్రస్తులు అని అన్నారు. ఆయనకి మనసులో ఎంత బాధ ఉంటే ఆయన అలా అంటారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకనికి సమస్తమును ఇచ్చి దేవుడు సమస్తమును అనుగ్రహించి చూస్తున్నప్పుడు అతను ఏం చేయాలి? సమస్తం ఇచ్చినందు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, తనకిచ్చిన ప్రతిదాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ తన యొక్క జీవితాన్ని దేవునికి అనుగుణంగా వెళ్ళాలని దేవుని యొక్క నిశ్చయత, సంకల్పం. ఆయన అలా ఇష్టపడతాడు. కొంతమందికి ఏమీ ఉండదు, వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. కంగారు పడిపోయి మనుషుల మీద ఆధారపడడానికి చూస్తూ ఉంటారు. కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. దేవునిలో ఐక్యమయ్యి దేవుడే నా సర్వస్వం అని దేవుని నమ్ముకొని ప్రజలు దేవుని నమ్ముకొని కష్టమైన నష్టమైన బాధైనా ఇబ్బందైనా ఇరుకైనా దేవునిలోనే మా జీవితం అనుకున్న వాళ్ళు వేరు. దేవుడు చెప్తున్నాడు, నీకు బాధ కలిగింది అంటే మోకరిల్లు, దేవుని మీద ఆధారపడి మోకరిల్లు, నువ్వు ప్రార్థన చేయి. నా నామమందు నేను సమస్తమును, నా నామాన్ని బట్టి మీరు అడిగితే నేను సమస్తాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయన ఎందుకు ఇవ్వడు అని మనం ఆయన మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తే, ఆయన్ని అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. కానీ అన్నీ ఇచ్చినా కూడా దేవుణ్ణి ఆశ్రయించకుండా ఇంకా అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఇక మనుషులతోనే సంబంధాలు, ఇక దేవునితో సంబంధాలు ఉండవు అనమాట. ఇక మనుషులతోనే. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చేసింది. ఇంకా స్టేజ్ వచ్చినప్పుడే ఏమవుతుందంటే గర్వం వచ్చేస్తుంది. గర్వం, అహంకారం, అసలు వాటికి లిమిట్స్ ఉండవు అనమాట. కథం దొక్కుతున్న అదేంటి గుర్రాల్లాగా పరిగెడుతుంటారనమాట. నా ఉద్యోగం ఏంటి, నా జీతం ఏంటి, నా స్టేటస్ ఏంటి, నా ప్రత్యేకత ఏంటి, నన్ను ఏమనుకుంటారు అని చెప్పి అబ్బా చాలా గర్వపడుతుంటారు. గర్వం ఎందుకు వచ్చింది? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అది కూడా తెలుసు, వాక్యం తెలుసు. ఇవన్నీ నేను మన
దేవుణ్ణి నమ్ముకున్న వారి గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ దేవుణ్ణి తెలియని ప్రజల గురించి నేను మాట్లాడలేదు. అన్నీ తెలిసి కూడా మనం చేసేది ఇదే. గర్వం అనే గుర్రం మీద ఎక్కేసి స్వారీ చేస్తుంటాం. అది తిప్పి 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 తీసుకెళ్ళి నేలకేసి కొట్టేదాకా మనం స్వారీ చేస్తుంటాం. మన జీవితాల్లో అలాంటివి జరగలేదా? జరిగాయి. కానీ జాగ్రత్తగా అడుగేయాలి. యేసయ్య ఏం చెప్తున్నాడు? నరులను ఆశ్రయిస్తే వాడు శాపగ్రస్తుడవుతాడు. నరులను ఆశ్రయించి దేవుణ్ణి మరిచి వాళ్ళ హృదయంలో నుండి దేవుణ్ణి తొలగించుకొని నరులను ఆశ్రయిస్తే నేను మీకు ఇవ్వలేని వాడినా? వాళ్ళు ఏమంటారు? బయట మనుషులు ఏమంటారు? దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఆ రోజుల్లో బాగానే ఉన్నాడు, మరి ఇప్పుడేమైందో, మరి వీళ్ళ దేవుడు హెల్ప్ చేయట్లేదేమో అని దేవుణ్ణి మనమే కదా అవమానాలు పాలు చేసేది. అందుకే మరి ఇట్లా చెప్తున్నాడు. అలా ఆ మనుషుడు దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడితే ఎలా ఉంటుంది అని చక్కగా ఇక్కడ వివరించి చెప్పాడు. ఎలా ఉంటుందంటే, వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును. ఎడారిలో ఏం చెట్లు ఉంటాయండి చెప్పండి? ఎడారి ఏమి ఎండతో ఇసుకతో కనకన మండే సెగలతో ఉండే ఆ ఎడారిలో ఏం చెట్లు మొలుస్తాయి? నీటికి దూరంగా ఉంటాయి ఆ చెట్లు, నీటి వాసనకి దూరంగా ఉంటాయి ఆ చెట్లు. నీరు వాసన చేతే కదా చెట్లు చక్కగా పచ్చగా చిగురించి ఫలించి ఉంటాయి. అవి దేనికి పనికిరావు. ఆ ఎడారిలో ఉండే చెట్లు అవేంటి? ముళ్ళతో ఉంటాయి. ముళ్ళతో ఎండిపోయిన అనుభవాల్లో దేవుణ్ణి వాళ్ళ హృదయాల్లో నుండి తొలగించుకొని దేవునిలో ఉన్నవాడు, దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఎలా ఉంటాడు అంటే, కొన్ని అనుభవాలు ఇందులో ఉన్నాయి, చదువుకుందాం. ఎలా ఉంటాయంటే, వాడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్ల వలె ఉండును. అది కాలువల యోరను వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందరు కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం గురించి కూడా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ హృదయం గర్వించడం వల్లే దేవుణ్ణి మనం వదిలివేస్తున్నామని. వాడి జీవితం ఎలా ఉంటుంది? ఎండిపోయిన అనుభవాల్లో ఇంకెలా ఉంటాడంట? కాలిన నేల యందు నిర్జీవమైన చవటి భూమి యందును వాడు నివసిస్తాడు. చవటి భూమి అంటే అది దేనికి పనికిరాంది. ఆ భూమి ఎందుకు పనికిరాని భూమిలో జీవిస్తాడని, ఇంకా నీటికి దూరంగా ఉంటాడని, ఇంకొకరికి సహాయం చేసేవాడుగా కాక వాడికే పైన వాడి నెత్తి మీదే వాడికి ఆశ్రయం ఉండదని చెప్తున్నాడు. అదే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు, ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వాడు నీటి కాలువల యోరన నాటబడిన అనుభవాల్లో ఉంటాడు. వాడి ఆ యొక్క వేళ్ళు తన్ని బలంగా లోపలగా చొచ్చుకొని బలంగా నిలబడగలడు. వర్షం అది కరువైన ఖడ్గమైన ఏదైనా ఏ చింతానందడు ఫలిస్తూనే ఉంటాడు. వాడి జీవితం ఫలభరితంగా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా, కరువు వచ్చినా. దేవుని ఆశ్రయించిన యోసేపు మరి ఐగుప్తులో కరువు వస్తుందని ముందుగానే ఆలోచించి తెలియచేసి రాజుకి ముందుగానే కూర్చుకోవడం వల్ల అతని ఇంటి వారికి కూడా అతను ఆహారం పెట్టగలిగిన వాడయ్యాడు. యెహోవాను ఆశ్రయించిన వాడేగా, దేవుని ఆశ్రయించిన వాడు కదా.
మరి దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి అతనికి అంత పెద్ద స్థానం వచ్చింది. కానీ ఏ రోజు గర్వించలా. తన అన్నలు కొట్టి పారేశారు. ఎక్కడో పాడుబడ్డ చిన్న గోతుల్లో, నీళ్లున్న గోతుల్లోను పడేసేసి తొక్కేసేసి వెళ్ళిపోతే వాళ్ళు చూసి వీళ్ళు చూసి మొత్తానికి ఒక రాజు, ఐగుప్తు రాజు దగ్గరికి చేరాడు. పొతిఫర్ ఇంటికి చేరాడు. మరి ఎన్నో అక్కడ ఎన్నో సమస్యలు. మరి దేవుణ్ణి ఆశ్రయించాడు కదా. దేవుణ్ణి ఆశ్రయించకపోతే మీకు ఇన్ని శాపగ్రస్తుడు అవుతాడు, ఇన్ని కష్టాలు వస్తాయి, మరి బాధలు వస్తాయి. మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు. మీరు దేవుణ్ణి బట్టి దేవునిలో ఉండండి, దేవుణ్ణి బట్టి సంతసించండి, దేవుని స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని నియమాలు కట్టడల్లో మీరు గైకొనండి అని దేవుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ యోసేపు కూడా ఆశ్రయించాడు. యోసేపు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎంతగా అంటే చాలా చాలా గొప్పగా తన హృదయంలో ఏ పాపం ఏలనీయకుండా తన హృదయాన్ని భద్రపరుచుకున్నాడు. పొతిఫర్ భార్య మరి ఎంత విసిగించింది అంటే మరి ఆయనకు పెద్ద శోధన అయిపోయిందనమాట. ఎంత శోధన, అంత శోధన. ఆ శోధనలో అతను పారిపోయాడు. పాపానికి దూరంగా పారిపోతే, కానీ ఆ పాపం ఏం చేసింది, కక్షగట్టి అతన్ని చెరసాల్లో వేయించింది. మరి అక్కడి నుండి పాపం ఎవరో ఇద్దరు ముగ్గురు మరి వాళ్ళు బయటికి వెళ్తున్నారంటే రాజుగారికి ఒకసారి గుర్తు చేయండి అని కూడా పాపం అడిగితే వాళ్ళు బయటికి వెళ్ళంగానే మర్చిపోయారు యోసేపుని. వాళ్ళు హెల్ప్ అడిగాడు, మీరు నాకు హెల్ప్ చేయండి, నేను బయటకు వచ్చాక మీకు ఏదైనా హెల్ప్ చేస్తానని వాళ్ళతో మాట్లాడాడు. నా గురించి రాజుగారికి కొంచెం రిఫర్ చేయండి. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయి మరి రాజుగా విడుదలైపోయారు. మరి ఆ జైలు నుండి ఆ ఖైదీలుగా ఉన్నప్పుడు మరి మాట్లాడుకునే మాటలన్నీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మర్చిపోయారు, యోసేపుని మర్చిపోయారు. మరి అంతే, అలాగే ఉంటుందన్నమాట. అప్పుడున్నంతసేపు మాట్లాడతారు, ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత గుర్తుకు కూడా ఉండం మనం, వాళ్ళకి గుర్తుకు కూడా రాము. మనం అనుకుంటా ఇంకేమైనా వాళ్ళ వల్ల మనకి ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో. ఇదే వద్దన్నాడు యేసయ్య. ఇదే చెప్తున్నాడు, నరులను మీరు ఆశ్రయించొద్దు, నరుల ద్వారా మీకు ఏమీ కలగదు. వాళ్ళు ఎలాగా ఎక్కువైపోయి, ఆస్తులు ఎక్కువైపోయి, ధనం ఎక్కువైపోయి, ఉద్యోగాలను బట్టి, అందాలను బట్టి, హోదాలను బట్టి, బలగాలను బట్టి ఇక మన దేవుణ్ణి మర్చిపోయి ఇంకా ఆ యొక్క వ్యవహారాల్లో వాళ్ళు ఉంటారు. ఒక రకం వాళ్ళైతే ఒక రకం వీళ్ళు అన్నమాట. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళల్లో నేను ఉన్నాను, మీరు ఉన్నారని అనుకోవడమే కదా. అలా కాకుండా దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా యోసేపు అలాగే మరి దేవుణ్ణి విడవక దేవునిలోనే నిలబడి, దేవునిలో అన్నిటినీ తట్టుకొని నిలబడినందుకు రాజే మరి ఆయనకి మంచి అధికారం ఇచ్చి మరి పెద్ద అధిపతిగా ఆ యొక్క దేశానికి ఫుడ్ కార్పొరేషన్ మినిస్టర్గా అనుకోవచ్చు మనం. ధాన్యాన్ని దాచి భద్రపరిచి అనేకులకు ఆహార సమృద్ధినిచ్చాడు. ఎన్ని కష్టాలు పడి ఉంటాడు ఆ యొక్క స్థితికి రావడానికి, ఎన్నో కష్టాలు పడి ఉంటాడు. ఎన్నో మనం చదివాం కదా. కానీ అన్ని విషయాలు అన్నీ దేవుడు చెప్పాడు. జరిగిన విషయాలన్నీ, జరిగిన కార్యాలన్నీ, గొప్ప కార్యాలన్నీ చెప్తే ఈ భూమి సరిపోదు, ఆ ప్రతులకి, ఆ పుస్తకాలకి భూమి సరిపోదంట. అందుకని కొన్నిగా చిన్నగా అరకొరగా ఎగ్జాంపుల్స్ చేసి ఒక 66 పుస్తకాలు కలిపి ఒక బుక్ చేసి దాన్ని ఒక పరిశుద్ధ గ్రంథంగా పరిశుద్ధాత్ముడు మన చేతికి ఇచ్చాడు.
ఖాళీ సమయాల్లో చక్కగా మనం వాక్య ధ్యానం చేసుకుంటూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఉంటున్నటువంటి ఈ ఈ యొక్క పరిస్థితులను బట్టి మనం ఎవరికి దేవుని గురించి చెప్పలేం. చెప్పామో అదిగో మతం మార్పిడి అదేదో చెప్తున్నారు, వీళ్ళ దేవుడి గురించి చెప్తున్నాడని హైరాణ చేసేస్తారు. ఇప్పుడు జరిగేది అదే. ఎంతో టైం పడుతుంది. మనకున్నటువంటి సోర్సెస్ ఏదైనా ఉంటే, మాధ్యమాల ద్వారా మనకున్న చిన్న చిన్న సోర్సెస్ ఏమైనా ఉంటే మనం దేవుని గురించి చెప్పుకోవడం, అందరూ చెప్పాలి, అందరూ దేవుని గురించి చెప్పాలి. ఇప్పుడైతే పక్కన వాళ్ళకి మనం చెప్పడానికి లేదు. ఒక మతం అని అదొకటి ప్రాపగండా చేసేసి అనవసరంగా నిజమైన దేవుణ్ణి కనబడకూడదు, వినబడకూడదు అన్నట్లుగా చేసేసారు. వాళ్ళ యొక్క మనసులను కూడా పొల్యూట్ చేసేసారు. వినాలి అనుకునే వాళ్ళు కూడా అమ్మో ఏంటో ఇది, వీళ్ళు మతాలు మారుస్తారంట, మనం మన మతంలోనే ఉంటే మన యొక్క జీవితం సార్థకత అవుతుంది అని అలా అనుకొని ఎవరు చెవిని పెట్టరు. మతం కాదండి, క్రీస్తు మార్గం. మతమే యేసయ్యని సిలువకి ఎక్కించింది. ఆ మతం కాదా? యోదయ మతం కాదా? యూదులు కాదా? యేసయ్య యూదుడు కాదా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ చిన్న కులస్తులు, వాళ్ళ దేవుణ్ణి మేము నమ్ముకోవటం అంటున్నారు. ఆయన యోధా గోత్రపు సింహం, యోధా గోత్రానికి ఆయన సింహం. ఆయన రాజు, రాజులకే రాజైన ఎవరికైనా అధికారం ఇచ్చాడు అంటే వాళ్ళకి ఆ అధికారం ఆయన దేవుడి వల్లే వాళ్ళకి అధికారం దక్కిందని. ఆయన తలుచుకుంటే అధికారాలు కూడా పీకి పక్కన పెడతాడు, పారేస్తాడు. ఇది యేసయ్య. యోధా ప్రజలే కదా, మన ఇంట్లో వాళ్ళే, మనకి ఎవరో ఉండరు, మన ఇంట్లో వాళ్ళే. మనం మంచిగా ఉంటే ఏడుస్తారు, మనం ఏడుస్తున్నామంటే చక్కగా నవ్వుకుంటారు. బయట వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి లేదు. వాళ్ళకి అసలు మన ఇంట్లో మనం ఎంత బాగున్నాం అనేది బయట వాళ్ళకి అసలు తెలియదు. మన ఇళ్ళల్లో వాళ్ళే మనల్ని ఆరడి చేస్తారు, మన ఇళ్ళల్లో వాళ్ళే మన మీద నిందలు వేస్తారు. మన రక్త సంబంధికులే మనకి గోతులు తీస్తారు, మనల్ని బద్నాం చేస్తారు. ఇంతకుముందు రోజుల్లో చనిపోయిన వాళ్ళని ఆఖరి చూపు చూడటానికి పరిగెత్తుకుంటూ వస్తారు. చూసి మళ్ళీ ఎప్పుడో కదా, మళ్ళీ రాకళ్ళలోనో ఎప్పుడో మనం చూస్తాము, ఇంక ఈ మనిషి భూమి మీద లేడని బాధతో వచ్చి చూస్తారు. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే రోజులు, మనిషి చనిపోయాడా? చనిపోయాడులే. ఒకవేళ మనిషి చనిపోయిన దగ్గరికి వచ్చారే అనుకోండి, చక్కగా అక్కడ నవ్వుకుంటూ, అక్కడ మనం ఎందుకు వెళ్ళాం, ఏ పరిస్థితులకు వెళ్ళాం అని దేవుడిచ్చిన జ్ఞానాన్ని వదిలేసి, అక్కడ ఒక చిన్న ఏదో ఈవెంట్ జరిగినట్లు, ఏదో పార్టీ జరిగినట్టు చక్కగా నవ్వుకుంటూ కిలకిల్లాడుకుంటూ ఎప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడు ఆ బాడీని తీసుకెళ్ళిపోతారో శుభ్రంగా వండుకొని, ఏంటో బర్త్డే పార్టీకి కనుక ట్రీట్ ఇచ్చినట్టుగా నవ్వుకుంటూ చక్కగా తిని మీటింగులు పెట్టుకొని ఆ కుటుంబాన్ని ఓదార్చేది లేదు. ఆ కుటుంబ మెంబర్స్ని వాళ్ళకి దేవుని మాటలు చెప్పేది లేదు. అబ్బా, ఈ యొక్క అనుభవాలండి నేను అనుభవించున్నాను కనుక నేను చెప్తున్నాను. ఇలాంటి ప్రజలు ఉంటారు, ఇలాంటి మనుషులు ఉంటారు. ఇలాంటి మనుషులు మనకు అవసరమా? దేవుని మనం నమ్ముకొని దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడే మహాదేవుడే మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. మనకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కృపను బట్టి నలుగురికి మనం దేవుని యొక్క సువార్త కనీసం ఈ మాధ్యమాల ద్వారా మనం అందరం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆఖరి దినాల్లో కనుక మనం అందరూ ఎవరికి తోచింది అలా చెప్పుకుంటూ మంచిది. అలా అని చెప్పమన్నారు కదా అని మీరు కనుక రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మీరు చెప్పొద్దు. ఇంతకుముందు అలా చెప్పేవాళ్ళు ఎవరు ఇళ్ళకి వెళ్ళొద్దు. దయచేసి మీకు నమస్కారం చేసి చెప్తున్నాను, మీకు ఉంటుంది, అగ్నిలాగా రగులుతుంది. దేవుని సువార్త నేను చెప్పాలి, నేను నా నోటితో చెప్పాలి. దేవుని దగ్గర దేవుడు అడిగితే
నేను కూడా నీ గురించి చెప్పానయ్యా అనేటటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలని ఆసక్తితో నేను నా ద్వారా ఇద్దరు వచ్చారయ్యా, నా ద్వారా అని ఇంక ఇవే మనకు ఆస్తులు, ఆత్మలు రాబట్టడమే మనకు ఆస్తులని మనం అమ్మయ్య నేను నా ద్వారా వీళ్ళని నేను దేవుని దగ్గరికి రప్పించాను అని చెప్పి దేవునికి గుర్తుంటుంది. అట్లాగా ఇంకా మనం అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్టుగా దేవుని యొక్క ఆ సన్నిధికి, దేవుని యొక్క ఆ యొక్క కృపకి వాళ్ళని దగ్గరగా తీసుకొచ్చి మనం ఆ పరిచయం చేస్తున్నామనే ఒక సంతోషం మనకి. తప్ప ఈ లోకంలో, ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదండి, ఏది శాశ్వతం కాదు. నేను చాలా 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 నేను కూడా అన్ని కంఫర్ట్స్ అన్నీ అనుభవించున్న దాన్నే. అంటే ఇప్పుడు కంఫర్ట్స్ లేవని కాదు, నా దేవుడు ఎప్పుడు నేను దేవుని మీదే ఆశ్రయించున్నాను. నేను దేవుణ్ణి ఏనాడు ఆయన పాదాలు నేను విడవలేదు. నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, నన్ను ఎవరు ఓదార్చలేదు. నా కుటుంబం నేను నా దేవుని మీద ఆధారపడి నా దేవుడే మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. దానికైనా వెనుక తీని మనుషులు ఉన్నారు. అటువంటి మనుషుల నుండి దేవుడు కాపాడుతూ దేవుడు ఇప్పుడు దాకా తీసుకొని వచ్చాడు. నేను ఎలా చెప్పుకోకుండా ఉంటాను నా దేవుని గురించి మాటలు, నాకు వచ్చిన వరకు నా దేవుని గురించి మాటలు, నాకు ఏ సోర్స్ అయితే ఉందో ఆ సోర్స్లో నా ప్రభువుని నేను అందరికీ పరిచయం చేయాలని నేను పరిచయం చేస్తున్నా ఉంది బాధ్యత. దేవుని గురించి చెప్పాలని. 2 రాజులు 19వ అధ్యాయంలో హిజ్కియా గురించి ఉంటుంది. హిజ్కియాకి సెనహరీబ్ అనే మరి అషూరీలు, భయంకరమైన జనమాళ్ళు అషూరీలు. మరి ఆ అషూరీలు అషూరీల రాజు మరి సెనహరీబ్ వచ్చి ఒక లెటర్ పంపించి, నువ్వెంత నీ దేవుడంత, అక్కడ ఐగుప్తు దేశాన్ని నేను యుద్ధం చేసి ఆ దేశాన్ని నేను గెలుచుకున్నాను. ఆ దేశపు దేవతలు వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే మీ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడని మన జీవం కలిగిన దేవుణ్ణి ఐగుప్తు దేవతలతో కంపేర్ చేశాడు. సెనహరీబ్ కంపేర్ చేశాడు. జీవం కలిగిన దేవుడు ఈయన మాట్లాడే దేవుడు. మరి ఆ ఐగుప్తి దేవతలతో కంపేర్ చేసి ఆ దేవతలే వాళ్ళని కాపాడలేకపోయినాయి, వాళ్ళ మీద నాకు జయాన్ని ఇచ్చాయి, నువ్వెంత అని చెప్పి మరి యూదుల మీదకి దండెత్తి రావడానికి లెటర్ పంపిస్తే ఆ లెటర్ని మరి దేవుని మందిరంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ లెటర్ని విప్పి దేవుని దగ్గర ఒక్కొక్క లెటర్ చదివి వినిపించాడు దేవునికి. మనిషితో మాట్లాడినట్లుగా, మనిషి ఒక ఫ్రెండ్తో మనం ఎలా మాట్లాడతాం, ఇలా అయింది అని మనం ఎలా మాట్లాడతామో అలా దేవునితో మాట్లాడాడు కన్నీటితో. ప్రభువా నిన్ను వాళ్ళతో కంపేర్ చేసి ఇలా నన్ను బెదిరిస్తున్నాడు సెనహరీబు అని దేవుని దగ్గర చదవండి. 2 రాజులు 19వ అధ్యాయం నుండి చదవండి. హిజ్కియా గురించి మనకి బాగా తెలుస్తుంది చక్కగా. అయితే ఏమైంది అప్పుడు చదివినప్పుడు? దేవుడు విన్నాడు, ఆయన కన్నీటిని చూశాడు. మరి ఆయన మహిమగల దేవుడు అని చెప్పి మరి తెలియాలి కదా, మహిమగల దేవుడు అని మరి తెలియాలి కదా ఆ వెర్రి రాజుకి తెలియాలి. కనుక అప్పుడు ఏం చేశాడు? సరే నువ్వు నెమ్మదిగా ఉండని చెప్పి ఆ హిజ్కియాకి ధైర్యాన్ని ఇచ్చి ఆ మందిరంలో 3000 మంది మాత్రమే ఉన్నారు హిజ్కియాతో పాటు. కానీ ప్రాకారం చుట్టూ సెనహరీబ్ దండెత్తి వచ్చేసాడు. 185,000 మంది మార్బలాన్ని వేసుకొని గర్వించి అహంకారంతో వచ్చాడు. జీవం కలిగిన దేవుని ప్రజల మీదకి వచ్చాడు. ఏమైంది? తెల్లారటంతో వీళ్ళు యుద్ధం చేయలేదు, ఏం చేయలేదు, మొత్తం 185,000 మంది దేవుడు మొత్తేశాడు.
చచ్చారు, చచ్చారు. ఒక కత్తి పట్టుకోలేదు, ఒక మరి ఓ వస్తువు పట్టుకోలేదు, మరి యుద్ధోపకరణాలకి సంబంధించిన ఏ యుద్ధోపకరణం ధరించుకోలేదు, యుద్ధానికి ఎదురు వెళ్ళలేదు. ప్రార్థన చేసి మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండండి, ఆ కార్యాలు మీరు చూస్తారు. మీరు చెప్పండి నాకు, మౌనంగా ఉండండి, నా కార్యాలు నేను చేసే కార్యం అంటే మీరు చూస్తారు. ఒక్కొక్క టైంలో అది అవసరం అనుకున్నప్పుడు వెంటనే స్పందిస్తాడు దేవుడు. అది ఎప్పుడు కొన్ని విషయాల్లో ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తాడు. దేవుడు స్పందించట్లేదు కదా, మన ప్రార్థన వినట్లేదు కదా అని మాత్రం ఆలోచించడానికి నెవర్ ఎవర్. దేవుడు ఎప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు, చక్కగా వినగలిగిన దేవుడు. ఆయనకి నోరుంది, ఆయనకి ముక్కుంది, చెవులున్నాయి, కళ్ళున్నాయి, చూడగలిగిన దేవుడు. పాపం నుండి విడిపించే దేవుడు. పాపం లేనివాడై ఉంటేనే పాపం నుండి విడిపిస్తాడు. ఆయన పాపరహితుడు. మనం జన్మ కర్మ పాపాలతో ఉన్నాం. నేను పరిశుద్ధుణ్ణి అని నువ్వు బోర్డు వేసుకున్నా కుదరదు. నీకు ఎక్కడైనా పర్ఫెక్షన్ ఉండదు. నీకే కాదు, నీకు చెప్తున్నా, నాకు పర్ఫెక్షన్ ఉండదు. ఎవరికి దేవుడే చెప్తున్నాడు, భూమి మీద ఒక్కడును నీతిమంతుడు లేడు. ఆయన కళ్ళతో చూస్తే నీతిమంతుడు ఎక్కడ కనపడ్డావు. మన నీతో, మన యొక్క పరిశుద్ధతో ఆయనకి మురికి గుడ్డల వంటిదనమాట. మురికి గుడ్డ లాంటిది ఆయనకి మసి అంత పరిశుద్ధుడు ఆయన. ఇది నిజం. ఓర్పు, సహనం, శాంతితో ఉండే దేవుడు, అంత కన్నా రోషం కలిగిన దేవుడు కూడా. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయనే ఆశ్రయముగా ఉంటాడు. నరులు నమ్ముకోవద్దు, నరుల మీద మీరు ఆధారపడవద్దు. మీరు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా మీకేమి కావాలన్నా సర్వము సమృద్ధి కలుగచేసే దేవుని మీద మాత్రమే ఆధారపడమని ఇర్మియా ద్వారా మరి ఆయన ప్రజలకు, ఇశ్రాయేలీలకు మరి యూదులకు ఆయన చెప్తున్నాడు అనమాట. ఆయన ప్రజలైన వారికి ఆయన చెప్తున్నాడు అనమాట. మరి ఈ గర్వించినటువంటి తండ్రి మీద గర్వించి తండ్రి యొక్క సింహాసనాన్ని తీసుకొని తండ్రిని ఇబ్బందులకి గురి చేసి గర్వంతో అహంకారంతో పరిగెత్తిన అబ్షాలోము ఏమయ్యాడు? తన గుర్రమే తన మాటల్లా ఉరుకు పరుగు తీస్తూ ఉంది. ఏముంది? ఆ జుట్టు కాస్త చెట్లకి పట్టుకొని మొన్నేమో తల తెగిపోయింది. ఏంటి? అందాన్ని బట్టి గర్వం, లేకపోతే అధికారం కాంక్ష? ఏం కావాలి? ఏమైంది? కథం అక్కడ వరకు లైఫ్ కథం. దినవృత్తాంతాల్లో యెహోషాపాతు రాజు అధికారం యొక్క గర్వం, నాకింత అధికారం ఉందని గర్వం, అహంకారం, ఇటువంటి భయంకరమైనటువంటి రాజులు, పేరుకు రాజులే వీళ్ళంతా. ఆయన ప్రజల్ని ఏలిన రాజులే వీళ్ళు. ఈ రాజు పోతే ఇంకో రాజు వస్తాడు. ఆ దేశాన్ని యూదులకు యోధా దేశానికి వెళ్ళడానికి ఇతను పోతే ఇంకో రాజు వస్తాడు. ఇజ్రాయిల్ని వెళ్ళడానికి ఈ రాజు పోతే ఇంకో రాజు వస్తాడు. కానీ ఈ రాజులందరినీ రాజుగా చేసిన యేసురాజు ఉన్నాడు. ఆయన ఎప్పటికీ రాజే, అందరికీ రాజే. ఆయనే సృష్టికర్త. ఆ రాజే ఈ మొత్తం మహిమంతా ఆయనకు మాత్రమే చెందునుగాక, ఆయనకు మాత్రమే చెందుతుంది. ఆయన మాత్రమే దేవుడు, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. ఆయన ద్వారానే మనకి రక్షణ, ఆయన ద్వారానే మనకి విమోచన, పాప విమోచన. ఆయనే మహారాజు, రానయ్యున్న మహారాజు ఆయనే. క్రొత్త భూమికి, క్రొత్త ఆకాశానికి మహారాజు ఆయనే. మీరంతా దేవుని నమ్ముకోవటం వల్ల మీరు కూడా ఆ రాజ్యంలో ఉంటారు. ఇంక ఇదే వాదంతో మన పైన
అన్యులైన మనపైన ఆయన కృప చూపించి ఆయన గొప్ప సహాయం చేయటానికి ముందుకొచ్చి నిలబడ్డాడు. మీరు ఆయన ఎవరన్నా నాటబడి చక్కగా ఫలించి వృద్ధి చెందండి. ఈ భూమి ఉన్నంతకాలం, మనం ఉన్నంతకాలం మనం పచ్చగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం, అనేకులకు వెలుగుగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం, జయిస్తాం. ప్రతిదీ మనం జయించుకుంటూ ముందుకు వెళ్తాం. దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఒకటేంటి, భూమి మీద బోళ్ళంత సమయం ఉంది మనకి, అన్ని అవకాశాలే. కానీ అవకాశాలు మనకున్న ఈ మట్టి బుర్రలకు అర్థం కాక ఎంతో కోల్పోయాం. ఇంక కోల్పోకూడదని చెప్పి ముందుకు వెళ్ళాలని, దేవుని కృపలో మనం బలపరచబడాలని, దేవుని కృపతో ముందుకు వెళ్ళాలని, దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉంది, ఎన్నో సూచనలు జరుగుతున్నాయి. కనుక మనం ఆస్వాదిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిద్దాం, నిజ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఓకే, జలమలి యొద్ద నాటబడతాము, చక్కగా చిగురించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. మరి దాని యొక్క వేర్లు మరి తన్ని భూమిలో బలంగా నాటబడిన అనుభవాల్లో ఉంటాము. ఆత్మీయంగాను శారీరకంగాను బలకరమైనటువంటి అనుభవాల్లో మనం ఏదైనా తట్టుకోగలిగినటువంటి బలకరమైన అనుభవాల్లో మనం ఉంటాము. మరి వర్షం పడిపోయినా, మరి కాలాలు ఎటువంటి అయినా సరే మనం పచ్చగా ఉంటాము. మనకి ఏ కొదువ ఉండదు, కాపు కాయక మానదు, చింత ఉండదు. మరి నీళ్ళు దొరికితేనే దానికి కాపు వస్తుంది యాక్చువల్గా, నేచురల్గా. కానీ సూపర్ నేచురల్ పవర్ నా యేసయ్యది. కనుక అక్కడ నీకు నీరు లేకపోయినా నా దేవుని గొప్ప శక్తి వల్ల మీకు కాపు కాస్తుంది, మీకు చింత అక్కర్లేదని చెప్తున్నాడు. ఆయన నీటి యోటను మాత్రమే ఉండండి. ఆయన నీరు వాక్యానికి సాదృశ్యం, ఆయన ఊట పరిశుద్ధాత్మిక సాదృశ్యం. ఆ రెండిటి పక్కన మనం ఉంటే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎవరైనా మన ఒక్కరి కోసమే మనం బ్రతుకుతామండి. మన పిల్లలందరూ సమృద్ధిగా ఉండాలని మనం అనుకుంటాం కదా. వాళ్ళు ఆశీర్వదించబడాలి, వాళ్ళు దీవించబడాలి, వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళకు కూడా ఒక రక్షణ ఉండాలి, వాళ్ళు దేవుని కంచెలో ఉండాలి అని మనం అనుకుంటాం కదా. మన దేవుని మీద ఏది చేసినా మన పిల్లల కోసమే మనం చేస్తాం, ఏది చేయాలన్నా మన పిల్లల కోసం పరిగెడతాం కదా. మరి మన పిల్లల కోసం, మన పిల్లల జీవితాల కోసం మనమే ఉంది, మనం ప్రార్థన చేసుకున్నాం, అమ్మ అయిపోయి. పిల్లలు కూడా ఉండాలి, మన పిల్లలు వంశాలు, రాబోయే తరాలు కూడా దేవునిలో అంటుకట్టబడాలి. అంటే మనం దేవుని యొక్క నీటి యోరన నాటబడాలి. నీటి యోటన నాటబడితే, వేళ్ళు తన్నబడితే మనం కదలమన్నమాట. ఎటువంటి యుద్ధం మన మీదకు వచ్చినా, ఎటువంటి కష్టం మన మీదకు వచ్చినా, ఎటువంటి విపత్తు మన మీదకు వచ్చినా, ఆత్మీయంగానే కానీ శారీరకంగానే కానీ సమస్తాన్ని జయించే శక్తి మన దేవుడు మనకిస్తాడు. ఆ విధముగా మీకును, నాకును, నా పిల్లలకి, మీ పిల్లలకి ఇట్టి విధమైన కృప యేసయ్య ద్వారా కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ శుభములు. ప్రైజ్ లార్డ్.